సృష్టికి మూలమైన అమ్మ బాగుండాలని, రాబోయే తరం బలంగా ఉండాలని ఆకాంక్షించారు చేనేతలు. మంగళవారం నేసే కులస్తులైన తొగట, పద్మశాలి దేవంగం కులస్తులు సోమందేపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సోమందేపల్లి మండల తొగట వీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరి తన తండ్రి సిసి రంగయ్య కుమారుడు ధనుంజయల జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమం మొదలెట్టామని, సృష్టికి మూలమైన అమ్మకు మంచి పౌష్టిక ఆహారం అందించాలని, రాబోయే తరానికి బలంగా తయారు చేయాలన్నారు. చాలామంది గర్భవతులకు సరైన పౌష్టికాహారం అందక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని, తన తల్లిదండ్రుల ఆశీస్సులతో, శ్రీ చౌడేశ్వరి అమ్మవారి చల్లని దీవెనలతో తను ఈ బృహత్ కార్యానికి పూనుకున్నానని, ఇందులో భాగంగా సిసి హరి మాట్లాడుతూ భవిష్యత్తులో తన తండ్రి కుమారుల జ్ఞాపకార్థం అనేక సేవా కార్యక్రమాలు చేయబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ హరికుమార్ మరియు డాక్టర్ ఓంకార్, టీడీపీ సీనియర్ నాయకులు తోముకుంట వెంకటరాముడు, సిసి హరి, ఎగివెంటి చింతా రామాంజనేయులు, రంగన రవి, మాదన భాస్కర్, రంగన గంగాధర్, రంగన ఉపేంద్ర, గట్టు మహేంద్ర, రంగన గోపాల్, ఆకుల అనిల్, దాసరి దామోదర్, పల్లా నరసింహులు, ఎర్రజూడు బాలాజీ, సురేష్, బద్దెల పవన్ కుమార్, రంగన దామోదర్, జక్క అనిల్, కోటూరు గణేష్ పాల్గొన్నారు. కానీ లాస్ట్ మంత్ నుంచి మనకు తొగట వీర క్షత్రియ సంఘం తరఫున ప్రెసిడెంట్ హరి గారు మిగతా నాయకులందరూ కలిసి మనకు భోజన సదుపాయము గర్భవతులకు ప్రతి 2వ కానీ 3వ మంగళవారం కానీ భోజన సదుపాయం కల్పిస్తున్నాం. వాళ్ళు నెక్స్ట్ 1 year వరకు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాళ్ళకు ఇలా కల్పించినందుకు వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళ తొగట వీర క్షత్రియ సంఘానికి, పద్మశాలి దేవాంగ వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ మంచి జరగాలని, ఆ చౌడేశ్వరి దేవి ఆశిస్తూ వాళ్ళందరికీ ఉండాలని, మీకు కూడా ఉండాలని ఆశిస్తూ ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం. స్టార్ మనం న్యూస్లో వార్తలను చూస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీ ఆదరామానాలు మాకుండాలని మేము కోరుకుంటూ స్టార్ మనం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.